ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఈజీగా సింపుల్గా అయిపోయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా ఈజీగా చేసుకునే నేను పెరుగు మసాలా రైస్ అయితే చేసేసాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. లంచ్ బాక్స్ మార్నింగ్నే చాలా త్వరగా అయిపోద్ది. 5 నిమిషాల్లో మనకి రైస్ అన్నది రెడీ అయిపోద్ది. సో చాలా సింపుల్గానే రెడీ చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. సో టేస్ట్ అయితే భలే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఈ పెరుగు మసాలా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే రైస్ ఉడికించేసుకున్నాను. సో ఇప్పుడు మనము దీంట్లోకి ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఒక 3 స్పూన్స్, అంటే మనము ఎంతమందికి అయితే ప్రిపేర్ చేస్తున్నామో అంత పెరుగు వేసుకుంటే సరిపోద్ది. నేను ఒక 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకనే ఒక 3 స్పూన్స్ పెరుగు అన్నది వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే 1 స్పూను ధనియా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో 1 స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. అంతేనండి. ఈ పేస్ట్ మనం ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకుంటే మిగతా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోద్ది. ఇందులో మనం పెరుగు, కారం, సాల్ట్ అండ్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా, అంతేనండి. ఇవంతా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కారం, గరం మసాలా అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ రెడీ చేద్దాం. మనకి రైస్ రెడీ అయిపోయింది, అలాగే ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలైన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టవ్ వెలిగించుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కోసుకోండి. దీనికి సన్నగా పొడవుగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాలి. మనకి ఆనియన్స్ ఎంత మగ్గితే అంత బాగుంటుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా వేగాలి మనకి. చూడండి, ఆనియన్స్ మనకి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పెరుగు మసాలా, అది వేసేసుకోవచ్చు. మసాలా అంతా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఇలా బాగా కలిపేసుకుని మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పెరుగు మసాలా మనం ఇందులోనే వేపుకోవాలి. చాలా బాగుంటుంది. పెరుగు వేస్తున్నాం కాబట్టి కొంచెం చలవ చేస్తుంది. అలాగే గరం మసాలా ఇవి తక్కువ వేసాం కాబట్టి మనకి పిల్లలు కూడా చాలా మంచిది. మనకి ఇది నూనె పైకి తేలేంత వరకు దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. ఇలా పైకి తేలినప్పుడు మనకి అది కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇలా రైస్ వేసేసి మొత్తం మనం వేసిన పేస్ట్, ఆనియన్స్ అన్నీ కలిసేలాగా రైస్లో కలిపేసుకోవాలి. చూడండి, రైస్ అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. అంతాని బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము. చూడండి, ఫైనల్లీ రైస్ అంతా కలిపేసుకున్నాను నేను. చూసారా, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి ఆనియన్స్ పెరుగు మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మనం పెరుగది వేసాం కాబట్టి పిల్లలు కూడా కొంచెం చలవ చేస్తుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పైన కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదా పెరుగు మసాలా రైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.